ఓబులవరపల్లి మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ ఆధ్వర్యంలో ఎర్రగుంటకోట గ్రామంలో తిరుగుడుపల్లి దళితవాడకు సంబంధించి సర్వే నంబర్ 1066లో భూమి పరిశీలన చేయడం జరిగింది. సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం హరినాథ్ రెడ్డి, జిల్లా పార్టీ కార్యదర్శి ఎం మురళి మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఓబులవరపల్లి మండలం ఎర్రగుంటకోట పంచాయతీ తిరుగుడుపల్లి దళిత గ్రామానికి సంబంధించి సర్వే నంబర్ 1066లో విస్తీర్ణం 557 ఎకరాల 71 సెంట్లు ప్రభుత్వ బంజార భూమి ఉండగా సదరు భూమిలో 527 ఎకరాలు కబ్జాకు గురికాగా 30 ఎకరాలు 2017 సంవత్సరంలో తిరుగుడుపల్లి దళితులకు రెవెన్యూ అధికారులు 25 మందికి హద్దులు చూపించడం జరిగిందన్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది భూ కబ్జాదారులు రాజకీయ అండదండలతో జేసీబీ మిషన్ పెట్టి చదును చేస్తుండగా తిరుగుడుపల్లి దళితులు అడ్డుకోవడం జరిగిందని అన్నారు. రెవెన్యూ అధికారులకు చెబుతున్నాం, వెంటనే సదరు భూమి పక్కనే ఉన్నటువంటి తిరుగుడుపల్లి దళితులకు భూమిని సబ్ డివిజన్ చేసి హద్దులు చూపెట్టి దళితులకు ఒక్కొక్కరికి 2 ఎకరాల 50 సెంట్ల చొప్పున కేటాయించి జరగబోయే 8వ విడత భూ పంపిణీ కార్యక్రమంలో పట్టాలు పాసుబుక్కులు ఇవ్వాలని కోరారు. అలా సదరు భూమిని సబ్ డివిజన్ చేయగా పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలను కలుపుకొని సదరు భూమిలో ఎర్ర జెండాలు పాతి అక్కడే ఉన్నటువంటి దళితులకు పంచి పెడతామని రెవెన్యూ అధికారులకు హెచ్చరిక చేస్తున్నాము. అదే విధంగా సదరు పంచాయతీలో సర్వే నంబర్ 1055లో విస్తీర్ణం 222 ఎకరాల భూమిని కూడా పక్కనే ఉన్న బాలరెడ్డిపల్లి ఎస్సీ ఎస్టీ గ్రామ ప్రజలకు పంచాలి. అదే విధంగా సర్వే నంబర్ 1295/1, 2, 3, 4, 5 నెంబర్లలో గల భూమి విస్తీర్ణం 100 ఎకరాలను కబ్జా చేసి మామిడి చెట్లను నాటినటువంటి కబ్జాదారులపైన వెంటనే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకొని సదరు భూమిని పక్కనే ఉన్నటువంటి బాలాజీనగర్, శివాజీనగర్, ఎన్టీఆర్ కాలనీ వాసులకు కేటాయించాలని అధికారులకు తెలియజేసుకుంటున్నాము. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎర్ర జెండాలు పట్టి పోరాటాలకు సిద్ధమవుతామని రెవెన్యూ అధికారులకు హెచ్చరిక చేస్తున్నాము. కార్యక్రమంలో పాల్గొన్న వారు జ్యోతి చిన్నయ్య, రైల్వే కోడ నియోజకవర్గ కార్యదర్శి దార్ల రాజశేఖర్, రైల్వే కోడ నియోజకవర్గ సభ్యులు కటారి గోపాల్, డిహెచ్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం జయరామయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రైల్వే కోడ నియోజకవర్గ కార్యదర్శి ఏఎం వెంకటరమణ, శంకరయ్య, ఆదిలక్ష్మి తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 550 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది ఈ సర్వే నంబర్లో. దాదాపు ఈ 560 ఎకరాల్లో 530 ఎకరాలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కబ్జా చేశారు. ఇది యాక్చువల్గా ఇప్పటికీ ప్రభుత్వ భూమే. కానీ ఈ మిగిలినటువంటి 30 ఎకరాల్లో ఈ ఎర్రగొడిపల్లికి సంబంధించినటువంటి తిరుగుడుపల్లి హరిజనవాడ సంబంధించినటువంటి వాళ్ళు భూమి లేనటువంటి నిరుపేదలు, తరతరాలుగా కూలీ చేసుకొని బతుకుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమి మాకు కావాలని చెప్పేసి దీన్ని పట్టాలు ఇస్తే మేము సాగు చేసుకొని దీనికి మా బతుకు మేము బతుకుంటామని చెప్పేసి ప్రభుత్వంతో అనేక సార్లు విన్నవించుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం వీళ్ళకి పట్టాలు ఇవ్వడానికి సుముఖంగా లేదు. ఎవరు పట్టాలు ఇవ్వాల. యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతూ ఉంటే ఆక్రమణలు మాత్రం అడ్డుకునేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు లేరు. ప్రభుత్వాలు అంటే రాజకీయ పార్టీలు మారుతూ ఉన్నాయి, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఎవరు వచ్చినా మాత్రం కబ్జాలు ఆపలేకపోతున్నారు. నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే పేదలు ఉన్నారో, ఈ భూమికి అర్హులుగా ఎవరైతే ఉన్నారో వాళ్లకు చట్టబద్ధంగా పట్టాలు ఇచ్చే దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార పార్టీ నాయకులు ఎక్కడ భూమి గడపెడితే అక్కడ భూమి ఆక్రమించుకొని స్వాధీనం దాన్నంతా కూడా కబ్జా చేసేటువంటి పరిస్థితుల్లో నిమగ్నమై ఉన్నారు. ఓ పక్క అధికారికంగా ముఖ్యమంత్రి అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు భూములన్నీ కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు ఎక్కడ పడితే అక్కడ అప్పచెప్పేస్తూ ఉన్నారు. రెండో పక్క పేదలకు చెందాల్సినటువంటి భూములు ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళ తాబేదారులు వాళ్ళు ఆక్రమించుకొని కబ్జా చేసుకోవడంలో నిమగ్నమైపోయినారు. ప్రజా సమస్యల పట్టించుకోవడం లేదు. ప్రజలు వాళ్ళు ఏమైనారో వాళ్ళ గురించి పట్టించుకోలేదు. ఇవన్నీ లేకుండా ఎక్కడికెక్కడ సంపాదించుకోవడం, భూములు ఆక్రమించుకోవడం, ఇంకొక పద్ధతుల్లో దాన్ని సంపాదించుకోవడానికి దాంట్లో పనిలో నిమగ్నమై ఉండిపోయినారు. ఈ పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ పేదలు
వాస్తవంగా వీళ్ళందరినీ చూస్తా ఉంటే మనకు అర్థమవుతాం, వీళ్ళంతా నిరుపేదలు, కూలి చేసుకుంటే కానీ కుండ కాదు, గడవదు. అలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నటువంటి వీళ్లకు ఈ భూమి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ గత కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. ఈ దేశంలో, రాష్ట్రంలో దళితులు గౌరవంగా, ఆత్మగౌరవంతో బతకాలంటే వాళ్లకు భూ పంపిణీ జరగాల. భూ పంపిణీ జరిగిన తర్వాత ఆ భూమి సాగు చేసుకోవడానికి వాళ్లకు తగినటువంటి పద్ధతుల్లో ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి చెప్తున్నాం. మనకు చేసినటువంటి కమిటీలు కానీ, నివేదికలు కానీ, అప్పుడు అన్ని ఏది చూసినా కూడా స్వామి కమిటీ నివేదికలు కూడా ఇదే చెప్తా ఉన్నాయి. దళితులు ఆత్మగౌరవంతో బతకాలంటే భూ పంపిణీ జరగాలి. దాదాపు 40 లక్షల ఎకరాలకు పైగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి భూములు ఉన్నాయి. కానీ ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి భూములు. ఈ భూములన్నీ పంచమని చెప్పి అనేక దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నాం. మనం పోరాటాలు చేస్తున్నాం, యథాపతిగా ఆక్రమణలు జరిగిపోతున్నాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు చాలా చెప్తారు మాటలు, దళితుల కోసమే, బలహీన వర్గాల కోసమే, బడుగుల కోసమే మేము ఉన్నామని చెప్పని మాటలు చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నవాడికి ఊడికం చేసే పద్ధతుల్లో ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఒక పక్క కార్పొరేట్ కంపెనీలకు అట్లా అప్పగిచ్చేస్తున్నారు భూములు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటు వచ్చేసరికి వాళ్ళ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలు ఈ భూములన్నీ ఆక్రమించుకోవడం జరుగుతుంది. అందుకే ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఈ భూములన్నీ పరిశీలన చేయడం జరిగింది. ఇవి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, వెంటనే వీళ్ళు అడిగేటటువంటిది న్యాయమైంది. ఈ భూములకు అర్హులు, వీళ్ళు ఈ భూములు ఇవ్వడానికి అర్హులు. ఈ భూములు ఇచ్చేంత వరకు మర్యాదగా, గౌరవంగా మనం పోయి ఎంఆర్ఓని అడుగుదాం, కలెక్టర్ని అడుగుదాం, సంబంధిత అధికారులను అడుగుదాం. ఈ భూములుగా మనం అడిగిన వారి విజ్ఞప్తి మేరకు ఈ భూములు మాకు ఇస్తే మంచిదే, సాగు చేసుకుంటాం. లేదంటే దీన్ని ఆక్రమించుకుంటాం, ఈ భూమిలో మేము నిలబడతాం, సాగు చేసుకుంటాం. ఈ గత చరిత్ర అంతా చూసినా కూడా ప్రభుత్వాలు ఎక్కడ దయాదాక్షిణ్యంతో పేదలకు భూములు ఇలా, పేదవాడికి గుడిసేలా. కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడైతే పోరాటం చేసి భూమిలో నిలబడి దానికోసం అవసరమైతే జైళ్ళకి వెళ్ళి కేసులు పెట్టించుకొని నిలబడిందో అక్కడ మాత్రమే పేదవాడికి భూమి దక్కింది. కాబట్టి మాకేం పోరాటాలు కొత్త కాదు. భూ పోరాటాలు చాలా చేసి భూములకు, పేదవారికి దఖలపరిచినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అందుకే మేము చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం అధికారులను అడుగుతాం. అధికారులు ఇవ్వని పక్షంలో శాంతియుత పోరాటాలు నిర్వహిస్తాం. అది కూడా కాకపోతే అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత మీరు స్పందించకపోతే తప్పనిసరిగా మేము భూములకు వస్తాం, భూములో నిలబడతాం, దీన్ని సాగు చేసుకుంటాం. దీన్ని సాగు చేసుకుని ఈ భూమిలోనే మేము ఉంటాం. ఈ భూమి దక్కేంత వరకు పోరాటం కొనసాగిస్తాం. కమ్యూనిస్ట్ పార్టీ నినాదం ఒకటే, ఉంటే ఈ భూమిలో ఉంటాం, లేదా మేము జైల్లోనే ఉంటాం. మాకు భూమి అన్నా ఇవ్వండి, లేదా మమ్మల్ని జైల్లోనే పెట్టండి. రెండిట్లో ఏదో ఒకటి ప్రభుత్వమే తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భూమి దక్కేంత వరకు మాత్రం భూమి వదిలేదు లేదు. దీంట్లోకి ఎవరు వచ్చినా కూడా అది ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే దీన్ని మాత్రం వాళ్ళు అడ్డుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి పేదలే వచ్చి దీన్ని అడ్డుకున్నారు, దీన్ని కాపాడారు. ప్రభుత్వ భూమిని కాపాడినటువంటి చరిత్ర ఈ పేదలకు ఉంది. దీన్ని ప్రభుత్వ అధికారులు ఎవరు కాపాడాల, అధికార పార్టీ వాళ్ళకి అట్లా పైపించి అధికార పార్టీ వాళ్ళే దీన్ని ఆక్రమించుకుంటున్నారు. అందువల్ల భూమి కాపాడినాం. ఈ కాపాడిన భూమి ఎవరైతే కాపాడుకున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వ అధికారుల పైన ఉంది. అటు మీరు ఇవ్వకపోతే మేమే మీకు కొంత సమయం ఇచ్చి మేమే దీన్ని కొలతలేసుకొని మేమే పంచుకొని దీంట్లో సాగు చేసుకుంటామని చెప్పేసి ఆ దశకు పూనేకుండా ప్రభుత్వమే చట్ట ప్రకారం వచ్చి దీన్ని పంచి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మా పోరాటం కొనసాగుతుంది, భూ ఆక్రమణ కొనసాగిస్తాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. దళితుల భూములు దళితులకే, దళితుల భూములు దళితులకే, దళితుల భూములు దళితులకే. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. జిందాబాద్ 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 జిందాబాద్.